వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం మామిడికాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు 1 కప్పు, అంటే ఒక 100 గ్రామ్స్ దాకా ఉంటుందండి. మామిడికాయ ఒకటి, మనకి కూర మామిడికాయలని దొరుకుతాయండి, పుల్లగా ఉంటాయి అవి, అలాంటి మామిడికాయ ఒకటి, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొంచెం, టమాటా 1, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూను, వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కారం 1 టేబుల్ స్పూను, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ 1. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకోండి. దీంట్లో కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పు వేసుకొని కందిపప్పుని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడగాలండి. చూసారా, ఇలా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. దీంట్లో అంటే 1 కప్పు కందిపప్పుకి 2.5 లేదా 2 కప్పులు వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోండి. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. కొంతమంది ఓన్లీ కారంతో చేసుకుంటారండి, కొంతమంది పచ్చిమిర్చి అంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇలా కూడా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ టమాటాను కూడా 1 టమాటా ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కారం 1 టేబుల్ స్పూను, ఇవన్నీ వేసుకున్నాం కదా, వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారా, మనకి బాగా పప్పు ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో కొంచెం లైట్గా, మరీ మెత్తగా ఎనుపుకోవద్దండి, కొంచెం ఈ పప్పు ఈ మామిడికాయ ముక్కలు మెదిగేటట్టు కొంచెం లైట్గా ఎనుపుకోండి. ఇలా ఎనుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం. మనకి పప్పు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి, మరి తిక్కుగా ఉన్న గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం పల్చగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎనుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం చిటపటాన్నిచ్చి దీంట్లోనే ఈ వెల్లుల్లి రెమ్మలు ఇలా చిదిమి వేసుకోండి. కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. దీంట్లోనే ఎండుమిరపకాయలు ఒక 3 లేదా ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఉల్లిపాయలండి, ఈ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. కొంతమంది ఈ ఉల్లిపాయ ముక్కల్ని డైరెక్ట్గా మనం పప్పు వేసాం కదా, ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పులో కూడా వేసి ఉడకబెట్టేసుకొని తిరగమాత వేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇలా అంటే వేగితే ఈ ఉల్లిపాయలు టేస్ట్ బాగుంటుందని నేను ఇలా వేసాను. మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల మనకి పప్పు మంచి టేస్ట్ వస్తుందండి. కొంతమంది ఈ తిరుగుమాత అంటే ఈ పోపు నేతిలో కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. లేదా ఇలా డైరెక్ట్గా పోపు వేసుకొని నెయ్యి అన్నంలో వేసుకొని కూడా తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది.
ఎలా చేసుకున్నా ఒకటే అండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు, ఈ పసుపు కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు జస్ట్ సెకండ్ ఇలా తిప్పిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. చూసారా, మనకి చాలా సింపుల్ చేసుకోవడం. మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం నెయ్యి కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఒకవేళ మీకు కొంచెం పులుపు ఎక్కువ అంటే మామిడికాయలు కొన్ని పుల్లగా ఉంటాయి కదా, కొంచెం పులుపు ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తే కొంచెం కారము ఉప్పు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మనకి బాగా ఉడుకుతుంది. ఇలా ఎందుకు ఉడికించుకుంటాము అంటే కొంచెం ఈ పోపు వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం, ఈ ఫ్లేవర్ మొత్తం ఈ పప్పుకి పడుతుందని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్గా దీంట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా, ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవచ్చో. వేడి వేడి అన్నంలో దీంట్లో కొంచెం నెయ్యి కానీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.